నమస్తే. రేపు 6 తారీఖు జూన్ 6 రేపు ఏం జరగబోతుంది ఢిల్లీలో? కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రేపు రాబోతున్నాడు ఇండియాకు. ఢిల్లీలో దిగబోతున్నాడు. జూన్ 6 తారీఖు జంతర్ మంతర్ దగ్గర శాంతియుతమైన నిరసన తెలపబోతున్నాడు. వేలాది మంది వస్తున్నారు ఆయనకు సపోర్టుగా, లేదా కాక్రోచ్ పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు. ఏం జరగబోతుంది? అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా కూడా వాళ్ళు పార్లమెంట్ స్ట్రీట్ వీధికి సంబంధించి పోలీస్ స్టేషన్లో వాళ్ళు పర్మిషన్ తీసుకునే ప్రయత్నం కూడా చేసిరంట. దాని గురించి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నిన్న అధికార ప్రతినిధులు 3 నియమించబడ్డారు. అంటే ఎప్పుడో నియమించబడ్డారు. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు మొత్తం మాట్లాడినారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో పుట్టినటువంటి పార్టీ, ఒక ఆశయంతో కూడినటువంటి పార్టీ, ఒక ఆశయంతో ఏదో విమర్శించినట్టు పుట్టినటువంటి పార్టీ ఈరోజు బొద్దింక పార్టీ రోడ్ల మీదకి వస్తుంది, ధర్నాలు చేయబోతుంది. అంటే బొద్దింకలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఏంది రేపు ప్రధాన కారణం? వాళ్ళ డిమాండ్ ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయింది కదా, మే 3 తారీఖు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, మే 3 తారీఖే. ఆ నీట్ పేపర్ లీక్ను సంబంధించి బాధ్యత వహిస్తూ జవాబుదారితనం ఉండాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలనేది వీళ్ళ యొక్క డిమాండ్. డిమాండ్ రాజీనామా చేయాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అదే ఇంకేం లేదు. నీట్ పేపర్ లీక్ విషయంలో డిమాండ్ చేయాల్సిందే అనేది అభిజిత్ దీప్కే లేవనెత్తిన అంశం. అయితే గతంలో కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు ఒక విమానం కూలిపోతుంది, దానికి విమాన మంత్రి ఉంటాడు, శాఖ మంత్రి. ఆయనది ఏమన్నా ఉందా అంటే చెప్పలేము మనం, పాత్ర ఆయనదే ఉండదు. తర్వాత ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గతంలో రైల్వే ప్రమాదం జరిగితే రాజీనామా చేసిండు. అంటే ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం. అరే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా, నేను ఉండడం పద్ధతి కాదు కదా అనే ఒక భావన ఆ మంత్రులకు రావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. మరి అప్పుడు రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారంటే కష్టమే ఉంది. కాబట్టి అభిజిత్ దీప్కే చాలా అంశాలు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా చాలా పెట్టిండ్రు. 5 సూత్రాలు పెట్టారు కదా, చాలా బుల్లెట్ పాయింట్లు, అవి మామూలు విషయాలు కాదు, బుల్లెట్లే. అయితే అభిజిత్ దీప్కే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసినట్లే కనిపిస్తూ ఉంది. మరిగా పూర్తి స్థాయిలో అంటే ప్లాట్ఫామ్ వరకే, ఏది సామాజిక మాధ్యమాల్లో ఉంటుంది, ఇంక ఉత్తదే, ఇది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అనే చాలా వార్తలకు ఇదొక నిదర్శనంగా నిలబడ్డదని. జంతర్ మంతర్ దగ్గర ఈ జూన్ 6 తారీఖు ఉంది. అయితే ప్రశ్న ఏంటంటే, అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేస్తారు, అనుమతిగా అయితే రాలేదు ఇప్పటి వరకు. 100% అరెస్ట్ చేస్తారనే వాదనలు అయితే ఉన్నాయి. కానీ ఒకటైతే గమనించాలి, ఇప్పుడు సరే అది హాస్యంతో వచ్చిన పార్టీ, సామాజిక మాధ్యమాల్లో పుట్టిన పార్టీ అనుకుందాం, కానీ మద్దతు అడ్డగోలుగా పెరిగింది, చాలా పెరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? 2,22 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే యువత యొక్క ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి, పట్టుకోవాలి. అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం, మామూలు నష్టం ఉండదు, చాలా నష్టం. సరే మీరు వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు, ఏది శాంతియుతంగానే, మళ్ళా హింసాత్మకంగా ఏం కాదు, శాంతియుతంగానే ధర్నా చేస్తారంట. వాళ్ళకు అనుమతిస్తే బెటర్గానే ఉంటుంది. కానీ అరెస్ట్ చేసి వాళ్ళ గొంతును నొక్కి పెడితే మాత్రం భాజపా ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మనకు ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ ఆర్టికల్ ఒక 2-3 పాయింట్లు చదివిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా, ఒక నిమిషం. డిజిటల్ నుంచి జనంలోకి కాక్రోచ్, రేపు ఢిల్లీకి అభిజిత్, కేంద్రంపై ఫైట్, జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సర్వం సిద్ధం, శాంతియుతంగానే నిరసన తెలుపుతామని ప్రకటన, తొలి అస్త్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై అసమర్థుడని ధ్వజం, జవాబుదారీతనం లేదని విమర్శ, వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్, సంస్థాగత రూపం సంతరించుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ 3 అధికార ప్రతినిధుల నియామకం అంట. నిన్న మాట్లాడారు వాళ్ళు కూడా నిన్న సుదీర్ఘంగా మాట్లాడిండ్రు. పదునైన యువగాలంట, అరెస్టులను ఎదుర్కొంటాం, పెరుగుతున్న హీటు, జూన్ 6 పైన అందరి దృష్టి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపిస్తూ వస్తుంది. ప్రధాని మోడీకి మింగుడు పడని విధంగా రాజకీయ పరిణామాలు మారాయి. అంతేకాదు కేంద్ర పెద్దలు సైతం ఈ విషయంపై నిశ్చితంగా గమనిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీపై ఇప్పటి వరకు విమర్శలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనలో
ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది విపక్షాలనే కాదు అధికార పక్షాన్ని సైతం కలవరపాటుకు గురి చేస్తుంది. మరోవైపు సీజేపీ మాత్రం కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపిస్తుంది. ప్రజల మద్దతు కూడగట్టేలా వినూత్నమైన హామీలను ఇస్తూ ఆకర్షిస్తుంది. స్వదేశానికి అభిజిత్ రాకనట. అమెరికా నుంచి సీజేపీని ఆపరేట్ చేస్తున్న దేశంలోనే పోరాడాలని అభిజిత్ నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఆయన శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారు. అంటే రేపు అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద నిరసన కోసం అనుమతి కోరనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ తెలిపారు. సిబిఎస్ఈ నీట్ పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఈ నిరసన కొనసాగుతుంది. ఇటీవలే ప్రభుత్వం సిబిఎస్ఈ చైర్పర్సన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాంశు గుప్తాలను బదిలీ చేయడాన్ని సీజేపీ తీవ్రంగా తప్పుపట్టిందట. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. ఈ బదిలీలు కేవలం ఒక కంటి తుడుపు చర్య మాత్రమేనని పేర్కొంది. ఈ నిరసనలో ఏ పార్టీ జెండా లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని ఓపెన్ కాల్ ఇచ్చారు. పెద్ద ఎత్తున యువత తరలి రానున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మీరు ఒకటి గమనించాలి ప్రజలారా, ఇది మామూలు విప్లవం కాదు, విప్లవమే. అది పుష్కర కాలంగా పాలిస్తుంది కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని. నిరసనలు అనేది వస్తుంటాయి. ఒక 10 ఏళ్ళు చూస్తే 15 ఏళ్ళు చూస్తేనే మామూలుగా స్టార్ట్ అవుతాయి నిరసనలు, వ్యతిరేకత. ఎందుకంటే ప్రభుత్వం దీనికి 2,22,22,00,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే విపక్షాలు అంటే ప్రతిపక్షాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. జెండాలు ఏం లేవు, పార్టీ కంట్రోల్ కూడా ఏం లేవు, 100% ఎవరైనా రావచ్చు అనేది ప్రధాన వాళ్ళ యొక్క నినాదం కూడా. అంటే కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది, పరిశీలించాలి కూడా. వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకవేళ అడ్డుకుంటే తీవ్ర విమర్శలు వస్తాయి. ఒకవేళ అడ్డుకున్నారు అనుకో, ఇప్పుడు 2,22,00,000 ఉంది కదా, అది 4 కోట్లకు పోయినా మనం ఆశ్చర్యం లేదు ఫాలోవర్లు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అడ్డుకుందామా, బాగుండదు. వదిలేద్దామా, ఏమేమి ప్రశ్నిస్తారు, ఏమేమి డిమాండ్లు పెడతారు. వాళ్ళు ఇప్పటికే మేనిఫెస్టోలో 5 సూత్రాలు పెట్టుకున్నారు. ఇంకేమైనా పెడతారా ఏంది, కొత్త కాలం ఏంది, ఎసరు పడేటట్లుంది, మా సీటుకి ఎసరు వచ్చేటట్టుంది అనే ఒక వాదన అయితే బలంగా వస్తుంది. ఇప్పటి వరకు పెద్ద ఎవరు స్పందించలేదు బీజేపీ నాయకులు. ఎవరో చిన్న చిన్న లీడర్లు వాళ్ళు స్పందించారు, కానీ అభిజిత్ దీప్కే మాత్రం బలంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తాం. అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో ఇట్లా ఓపెన్ చేసిండు ఇన్స్టాగ్రామ్లా, తర్వాత ట్విట్టర్లా, ఏదో మామూలుగా హాస్యంతో వ్యంగ్యం కలిపి పార్టీని ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ, దానికి కావాల్సిన అర్హతలు, ఆ పార్టీని ఫాలో కావాలంటే లేకపోతే జైన్ కావాలంటే ఏదో ఇట్లా పెట్టిండు ఆయన. కానీ అనూహ్యంగా, మామూలుగా కాదు, అనూహ్యంగా మద్దతు పెరగడంతో ఆ మద్దతును ఆయన బేస్ చేసుకొని ఇప్పుడు భారతదేశంలో దిగబోతున్నాడు. ఢిల్లీలో రేపు 6 తారీఖు ఉదయం 8 గంటలు దిగి స్ట్రేట్గా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. వస్తున్న సమాచారం ఏంటంటే సోర్సెస్ ప్రకారం ఇయ్యరు అనేది ఒకటి వస్తుంది, 2 వస్తున్నాయి, ఇస్తారు అనేది కూడా వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా డిసైడ్ కాలే కేంద్ర ప్రభుత్వం, కానీ ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అడ్డుకుంటే మనకు ప్రమాదం, అది నిప్పుతోటి గొక్కకూడదు అనే ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడున్న బీజేపీ నాయకులను కొందరిని మనం సంప్రదిస్తే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కాక్రోచ్లు, బొద్దింకలు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయబోతున్నాయి. బొద్దింకలే కాదు, ఇంకెవరన్నా కుందేల్లో లేకపోతే తాబేల్లో వాళ్ళు కూడా రావచ్చు అనేది వాళ్ళ యొక్క మాట. కేవలం బొద్దింకలే కాదు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సింది, నిరసన చేయాల్సింది. కుందేళ్ళు, తాబేళ్ళు, ఇంకేమన్నా ఏమైనా వచ్చి నిరసన చేసుకునే హక్కు ఉందనేది ప్రధాన డిమాండ్. అంటే వాళ్ళ డిమాండ్ ఏంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, జవాబుదారీతనం ఉండాలి. నీకు పాత్ర లేకపోవచ్చు, నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ జవాబుదారీతనం ఉండాలనేది వాళ్ళ డిమాండ్. చేయాలి, మరి చేస్తే ఏమైతే చూద్దాం ఏం జరుగుతుందో. రేపు మాత్రం దేశం మొత్తం ఇదే అంశం గురించి చర్చించుకుంటుంది. రేపు అభిజిత్ దీప్కి ఏం మాట్లాడతా అనేది ప్రధాన అంశంగా చర్చ ఉండబోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.